చదివేవాడు వేర్రోడైతే రాసేవాడు రష్యావాడు. అట్లాంటి పరిస్థితి ఉంది ప్రస్తుతం రష్యా. ఎందుకంటే వీళ్ళు తాజాగా చేసినటువంటి చర్య మామూలుగా ఇప్పటిదాకా ఇజ్రాయెల్కి ఏం చెప్తారు, సామాన్యుల మీద చంపేస్తున్నారు, రఫా మీద దాడి చేస్తున్నారు, లేకపోతే కనుక గాజా మీద దాడి చేస్తున్నారు, అన్యాయం చేసేస్తున్నారు, స్కూళ్ళ మీద దాడులు చేస్తున్నారని ఆక్రోశించే వాళ్ళలో రష్యా ఒకటి ఉంది. ఆ కారణంగా ఇజ్రాయెల్ మీద అనేక ఆరోపణలు చేసి తను మాత్రం అదే ప్రజల మీద దాడులు చేస్తుంది. అంటే తన దేశానికి సమస్య వస్తే తను ఏమైనా చేయొచ్చు, ఎదురోళ్ళకి డిఫెన్స్ ప్రాబ్లం వస్తే వాళ్ళు మాత్రం ఏలు పెట్టకూడదు. ఇప్పుడు తాజాగా చూస్తే ఇస్కందార్ మిస్సైల్స్ని ఏకంగా స్కూళ్ళ మీదకి వాడింది, బాలిస్టిక్ మిస్సైల్స్ వాడింది. రష్యా అటాక్డ్ ఉక్రెయిన్స్ బ్లాక్ సీ పోర్ట్ సిటీ ఆఫ్ ఒడెస్సా విత్ ఇస్కందార్ M ballistic missiles. An educational institution was targeted in the attack that killed at least 4 people and left 32 others, including children, injured. Ukrainian Navy said that the missile carried a cluster warhead, making it under to intercept. The building seen burning in videos is called Harry Potter Castle by Odessa residents. It is the residence of prominent former MP Sherity Kilavolov, who was also wounded in the strike. ఇది ఎవరైతే కీలకమైనటువంటి సైనిక అధికారి ఉన్నాడో, యుక్రెయిన్కి సంబంధించిన సైనిక అధికారి ఇంటి మీద దాడి చేశారు. రష్యా వాళ్ళకు ఉన్న ఇన్ఫర్మేషన్ ఆ లోపల కీలకమైనటువంటి వ్యక్తులు కేంద్రీకృతం అయి ఉన్నారని, సో యుద్ధ వ్యూహాలు అనుసరిస్తున్నారని ఆ ఇంటిని పేల్చేశారు. అయితే అది ఒక సామాన్యమైనటువంటి సైనికుడి అధికారి ఇంటి మీద దాడి చేశారని చెప్తూ ఏమీ జరగలేదని ఇంకో పక్కన ఉక్రెయిన్ నమ్మబలికే ప్రయత్నం చేస్తోంది.